గుడుంబాపై ఉక్కుపాదం మరి బెల్ట్ షాపులపై ఎందుకు కరికరం ఎక్సైజ్ శాఖ దాడుల్లో కనిపిస్తున్న ఈ సెలెక్టివ్ కఠినత్వం వెనుక మతలబేంటి టూ వీలర్పై గుడుంబ కనిపిస్తే సీజ్ చేసే అధికారులు అదే టూ వీలర్పై మద్యం సీసాలు తరలుతుంటే కళ్ళెందుకు మూసుకుంటున్నారు? పల్లెల్లో రాజ్యం వెళ్తున్న బెల్ట్ షాపుల దందాపై మండలంలో గుడుంబా నిర్మూలన ధ్యేయంగా ఎక్సైజ్ శాఖ ముమ్మరదాడులు చేస్తోంది. వాహనాల సీజ్, కేసుల నమోదుతో అధికారులు బిజీగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో గ్రామాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచి మద్యం తెచ్చి గ్రామాల్లోని కిరాణా షాపులు ఇళ్ల మధ్య విక్రయాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గుడుంబా రవాణాపై కఠినంగా ఉండే యంత్రాంగం అక్రమ మద్యం రవాణాపై ఎందుకు మౌనంగా ఉంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఊళ్లలోని మద్యం సులభంగా దొరుకుతుండటంతో యువత బానిసలవుతున్నారు. దీనివల్ల కుటుంబాల్లో కలహాలు, గ్రామాల్లో ఘర్షణలు పెరుగుతున్నాయని గ్రామ పెద్దల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడుంబా నిర్మూలించడం హర్షించదగ్గ విషయమే, కానీ అదే సమయంలో బెల్ట్ షాపులను ప్రోత్సహించడం లేదా ఉపేక్షించడం ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకదానిపై కఠినంగా ఉంటూ మరో దానిపై నిర్లక్ష్యం వహించడం వల్ల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలుతోంది. గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలి. గుడుంబాపై చూపిస్తున్న కఠినత్వం బెల్ట్ షాపు నిర్వాహకులపై కూడా చూపాలి. మద్యం దుకాణాల నుంచి బల్క్ వెళుతున్న మద్యాన్ని అడ్డుకోవాలి. పల్లెలు ప్రశాంతంగా ఉండాలంటే కేవలం గుడుంబానే కాదు, అక్రమ మద్యానికి కూడా అడ్డుకట్ట వేయాల్సిందే. మరి ఎక్సైజ్ అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారో లేదో చూడాలి.